నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. ఆలయ విశిష్టత. మహాయోగి ఈరన్న స్వామి నడియాడిన నేల, కందనువలు వాసుల ఇంటి దైవం, పశ్చిమ ప్రాంత వాసుల ఇలవేల్పు ఉరుకుంద శ్రీ నరసింహ ఈరన్న స్వామి ప్రసిద్ధిగాంచిన ఈ పుణ్యక్షేత్రం శ్రావణమాస ఉత్సవాలకు ప్రత్యేకం. శ్రావణం వచ్చిందంటే చాలు ఆధ్యాత్మిక పారవస్యంలో భక్తులు లీనమైపోతారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో మాసాంతం విశేషంగా నిర్వహిస్తారు. కర్నూలు జిల్లాలో కౌతాలం మండలంలో ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం మరింత ప్రత్యేకత సంతరించుకుంది. శైవ వైష్ణవ సంప్రదాయాల మేళవింపు, భక్తి నియమాలకు మారుపేరుగా నిలిచిన ఆలయంలో స్వామివారి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. కర్నూలు జిల్లాలోని ఆదోనికి 30 కిలోమీటర్ల దూరంలో మంత్రాలయానికి సమీపంలో ఈ ఉరకుంద వీరన్న స్వామి క్షేత్రం ఉంది. వందల ఏళ్ల కిందట కర్ణాటక ప్రాంతం నుంచి ఉరకుందకు వచ్చిన స్వామి అసలు నామం హిరణ్య. ఈ ప్రాంతంలో అశ్వత్థ వృక్షం కింద తపస్సు చేసుకునేవారు. స్వామివారు శైవాచారం పాటించడంతో ఆయన కోపానికి తగిన విధంగా పలువురు భక్తులు వీరభద్ర స్వామి ప్రతిరూపంగా కొలుస్తారు. స్వామి తపస్సు చేసిన అశ్వత్థ వృక్షం విష్ణుమూర్తికి చిహ్నం కావడం, అదే వృక్షం కింద నారసింహస్వామి విగ్రహం లభించడంతో మరికొంతమంది భక్తులు నారసింహస్వామి స్వరూపంగా ఆరాధిస్తారు. ఆలయంలోని వీరభద్రుడు, నారసింహుడు విగ్రహాల నుంచి 2 సంప్రదాయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. స్వామిని ఇలవేల్పుగా కొలిచే భక్తులు ఆచారాలే ప్రాముఖ్యంగా భావిస్తారు. స్వామికి వీరభద్రుడు, నారసింహుడు అని 2 ఉగ్ర రూపాలున్నాయి. స్వామి కొలిచే వారి కొంగు బంగారంగా, తప్పు చేసే వారిపై ఉగ్రుడుగా మారతారని భక్తుల నమ్మకం. శ్రావణ మాసంతో పాటు కార్తీక మాసం, అమావాస్య, పౌర్ణమి, సోమ, గురువారాల్లో గుడ్లు, నీచు పదార్థాలు, మద్యం, మాంసం ముట్టుకోరు. ఉత్సవాల్లో కనీసం ఏడాదిలో ఒకసారి వంటకాలు చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ. ఉరుకుంద ఈరన్న స్వామిని కొలువని వారు స్వామికి భక్తులు కొట్టిన కొబ్బరి తినాలంటేనే భయపడతారు. కొబ్బరి తింటే ఈరన్న స్వామి వదలడని, కొలిసి తీరాల్సిందేనని, అందువల్ల ఆ స్వామిని నిప్పులాంటి దేవుడని భక్తులు విశ్వసిస్తారు. ఉరుకుంద ఈరన్న స్వామిని ఒక హిందువులే కాకుండా ముస్లింలు సైతం కొలుస్తారు. ఇక్కడ ముస్లింలు సైతం స్వామివారికి పూజలు చేయడం మనం చూడొచ్చు. శ్రావణ మాస ఉత్సవాల్లో ఇతర మతస్థులు కూడా కొబ్బరికాయలు ఇచ్చి పంపుతుంటారు. అందువల్ల స్వామిని మత సామరస్యానికి ప్రతీకగా చెప్పవచ్చు. గతంలో స్వామివారి క్షేత్రంలో భక్తులు నిద్రించడానికి వీల్లేకుండా రాళ్లు వచ్చి పడేవని వృద్ధులు నేటికి చెబుతుంటారు. అందువల్ల అప్పట్లో ఉదయం పూట స్వామిని దర్శించుకుని చీకటి పడుతుండగానే ఇంటి దారి పట్టేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. శ్రావణ మాసంలో సోమవారం, గురువారం స్వామివారి విశేష వారాలు. ఆ సమయంలో ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. స్వామిని సుమారు 3 నుంచి 15 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు. స్వామి ఉత్సవమూర్తిని పల్లెకులు ఊరేగిస్తూ తుంగభద్ర నదికి పాదయాత్రగా వెళ్తారు. ఇక్కడ గంగా స్నానం, ఇతర పూజలను నిర్వహించి అక్కడి నుంచి పాదయాత్ర ఊరేగింపుగా బయలుదేరతారు. మార్గ మధ్యలో గ్రామాల్లో ప్రజలు, భక్తులు స్వామివారికి టెంకాయలు, నైవేద్యం సమర్పిస్తారు. గ్రామంలో భక్తులు పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, స్వామి జయ జయ నామస్మరణతో ఆలయానికి వస్తారు. క్షేత్రంలో భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహిస్తారు. ఇది ఇవాల్టి ఆలయ విశిష్టత. మరో ఆలయ విశిష్టతతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూత మీడియా.